చివరి నిమిషంలో దీపని సీఈఓ పదవిలో కూర్చోబెట్టి నా ఇంటి వారసురాలు అంటూ షాక్ ఇచ్చిన శివన్నారాయణ. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? శివన్నారాయణ నిజం ఎలా తెలుసుకున్నాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇంటికొచ్చిన తర్వాత కాంచన కార్తీక్ని నిలదీస్తుంది. ఏంట్రా కార్తీక్, ఈ రోజేంటి కాస్త త్వరగానే వచ్చినట్టున్నారు? ఇంకా తమరికి ఆ ఇంటి నుంచి రిలీజ్ అవ్వడానికి టైం రాలేదు కదా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? కొత్తగా మాట్లాడుతున్నావేంటి? కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటే కొత్తగానే మాట్లాడాలి అనిపిస్తుంది. అమ్మకేదో డౌట్ వచ్చినట్టుంది. ఏంటి బావా, అత్తయ్యకేదో డౌట్ వచ్చినట్టుగా ఉందేంటి? ఏంటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారేంటి? అసలు నువ్వు ఆ జోష్న దగ్గర ఎందుకంతగా బందీగా ఉంటున్నావు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని కాంచన నిలదీస్తుంది కార్తీక్ని. ఇక్కడ చూస్తే ఇక పారిజాతం దగ్గరికి వచ్చిన శివనారాయణ, పారిజాతం, ఇంతకాలం జోష్నని ఎంతో ప్రేమగా చూశావు. అదే ప్రేమతో ఇప్పుడు తన పెళ్లి జరగాలని కోరుకుంటున్నావు. సొంత మనవరాలు కాకపోయినా నీ మనవరాల్లాగే చూసుకున్నావు. ఇంతకాలం నువ్వు ఏదేదో చేస్తూ ఉంటే నీ మీద కోపడుతూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు మంచి పనులే చేస్తున్నావు. కుటుంబం కోసం, ఇంట్లో వాళ్ళ మంచి కోసం ఆలోచిస్తున్నావు. కాబట్టి ఇలానే ఉండి జోష్న పెళ్ళయ్యేంత వరకు కూడా ప్రశాంతంగా ఉంటే బావుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇలానే ఉంటానండి. జోష్న పెళ్లి చూడాలన్నది నా కల. జోష్నకి పెళ్లి చెయ్యాలి. త్వరలోనే అది ఒకింటికి వెళ్ళి తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటే మనందరికీ కూడా హ్యాపీగానే ఉంటుంది కదా! మీ సంతోషమే నా సంతోషమండి అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతమైతే. ఇక్కడ చూస్తే అత్త, ఏంటి బావని ఎందుకు అలా నిలదీస్తున్నావు? దీనంతటికీ కారణం నువ్వే అని నాకు తెలుసు. ఏదో జరుగుతుంది జోష్నకి, నీకు, కార్తీక్‌కి. కానీ ముగ్గురు మాత్రం బయటపడడం లేదు. కానీ మీ మాటల్లో, మీ చేతల్లో మాత్రం ఎన్నో తేడాలు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా నాకు అర్థం కావడం లేదు. ఎందుకమ్మా కంగారు పడతావు? అన్నీ అర్థమయ్యే రోజు వస్తుంది. అన్నీ బయటపడే రోజు కూడా వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా అన్ని నిజాలు నీతో పాటు అందరికీ తెలుస్తాయి. అంతవరకు మమ్మల్ని ఏమీ అడగొద్దు. అంటే అంతవరకు ఇలా ఏమీ తెలియని ప్రశ్నల్లాగే మీరు మా ముందు నిలబడుతూ ఉంటారా? మీరు ప్రశ్నలు అయితే మేము సమాధానాలు వెతుక్కునే వాళ్ళలా ఉండాలా? అంతేనా మాకు? మా పెద్దరికనుకున్న అర్థం ఇదేనా? మీ పెద్దరికాన్ని నిలబెట్టడం కోసం మాత్రమే మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ. కాబట్టి నువ్వు ఈ విషయంలో టెన్షన్ పడిన అవసరం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా అని చెప్పేసి కార్తీక్ చెప్తాడు. ఇంకా అక్కడితో కాంచన నోరు మూతపడుతుంది. ఇక్కడ చూస్తే ఇక జోష్న అయితే మాత్రం తెగ రెచ్చిపోతూ ఉంటుంది. సీఈఓ పదవిని సొంతం చేసుకోవడానికి జోష్న ప్రయత్నాలు అయితే మొదలు పెడుతుంది. సీఈఓ పదవిని దక్కించుకుంటాను. అప్పుడు నన్ను ఈ ఇంట్లోంచి ఎలా పంపించేస్తారో నేను చూస్తాను. నిజం చెప్పే అవకాశం బావకి కానీ, దీపకి కానీ లేదు. ఎందుకంటే నిజం చెప్తే మా అమ్మ బ్రతకదు. కాబట్టి వీళ్ళు నిజాన్ని చెప్పలేరు. సీఈఓ పదవి మళ్ళీ నా చేతిలోకి వచ్చింది అంటే నేను ఎలా ఉండాలో అలాగే ఉండి నేనేం చేయాలో అదే చేస్తానప్పుడు. కానీ ఆ పదవి మాత్రం ఇప్పుడు చేయి దాటిపోవడానికి లేదు అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది జోష్న అయితే. ఇక్కడ అందరి మనసులో కూడా ఎన్నో రకాల ప్రశ్నలు, సందేహాలు, జవాబులు, అలా ఒక్కరి ప్రశ్నలు, ఒక్కొక్కరికి అర్థాలు, ఇలా రకరకాలుగా ఎవరి మనసుల్లో భావనలు వాళ్ళు ఆలోచించుకుంటూ జోష్న గురించి ఒక పక్క దశరథ, మరో పక్క సుమిత్ర, అలాగే శివనారాయణ వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఈసారైనా జోష్న జీవితం బాగుండాలి. జోష్న చెప్పినట్టు వినాలి. జోష్న ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే జోష్నకి ఒక మంచి జీవితం ఇవ్వడం కోసం కార్తీక్ కూడా ప్రయత్నిస్తున్నాడు. వాడు ఈ ఇంట్లో ఎన్ని అవమానాలు జరిగినా ఇక్కడే తలదించుకొని ఈ కుటుంబం కోసం ఎంతో చేస్తున్నాడు. ఈ కుటుంబం కోసం వాడు పడుతున్న తపన, వాడి ప్రేమని చూస్తూ ఉంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నా మనవడి మంచితనాన్ని చూస్తుంటే
నా కడుపు నిండిపోతుంది. నా మనవడిలా మనవరాలు ఎందుకు ఉండలేకపోయింది? సుమిత్ర దశరథుల కూతురు అంటే ఎంతో గొప్పగా ఊహించుకున్నాను. ఎక్కడ లోపం వచ్చిందో తెలీదు కానీ జోష్న మాత్రం ఇలా తయారయింది. ఆ దేవుడికి ఎన్నోసార్లు నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నా భార్య జోష్నే నా ఇంట్లో మనవరాలు రూపంలో వచ్చిందని. నా భార్యకున్న లక్షణాలు నా మనవరాలు జోష్నలో కనిపించడం లేదు. ఇంకా చెప్పాలి అంటే దీపలో కనిపిస్తున్నాయి అని చెప్పేసి తన మనసులో తను అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక సుమిత్ర ఏవేవో ప్రయత్నాలు కార్తీక్ చేస్తున్నాడు. కానీ ఇవన్నీ జోష్న ముందుకు వెళ్ళనిస్తుంది అంటారా? ఖచ్చితంగా వెళ్ళనిస్తుంది. ఈసారి మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. జోష్న పెళ్లి చేసుకునే తీరుతుందని నాకు అనిపిస్తుంది సుమిత్ర అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ్. అయితే ఇలా వీళ్లలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ అయితే మాత్రం ఎలాగైనా సరే జోష్నకి పెళ్లి చేయాలని చెప్పేసి సూరజ్ విషయంలో కార్తీక్ ఎంక్వైరీలు మొదలు పెడతాడు. ఇంట్లో వాళ్లే సీఈఓ కావాలి అన్న విషయంలో డిస్కషన్స్ మొదలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటి తాత పరిష్కారం? ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? అదే నేను ఆలోచిస్తున్నానురా. ఇంటి పెద్దగా అలాగే కంపెనీ చైర్మన్గా నాకంటూ చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయి. జోష్న పెళ్లి చేస్తే ఇంటి పెద్దగా నా బాధ్యత తీరిపోతుంది. ఎందుకంటే ఆస్తిని నా కొడుకు చేతిలో పెట్టేశాను. జోష్న పెళ్లి చేస్తే నా కొడుకు గుండెల మీద భారం తగ్గుతుంది. నా మనసు ఊరట చెందుతుంది. ఇప్పుడు అదే విధంగా కంపెనీకి సీఈఓ పదవి విషయంలో మళ్ళీ డిస్కషన్స్ మొదలయ్యాయి. కంపెనీ సీఈఓ పదవిలో ఒకరు ఉండలేకపోవడం అనేది అది మన దురదృష్టమో అదృష్టమో నాకు కూడా అర్థం కావడం లేదు. సీఈఓగా నువ్వే కనుక ఉండి ఉంటే ఈరోజు జోష్న రెస్టారెంట్ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ పరిస్థితులు కాలం అనుకూలంగా లేక నువ్వు ఆ పదవి నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత ఎన్నో సమస్యలు ఎదురవడం, రకరకాలుగా ఇక జోష్న రెస్టారెంట్ చిక్కుల్లో పడ్డం జరిగింది. ఇలా సమస్యల మీద సమస్యలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, పరిష్కారాలు దొరుకుతూ ఉన్నాయి. కానీ సమస్య మాత్రం రాకుండా ఆగటం లేదురా. ఈ వయసులో ఇన్ని సమస్యల్ని దాటుకుని వచ్చిన నేను ఇక ముందు సమస్యలు వస్తే తట్టుకునే శక్తి నాకు లేదు అని చెప్పేసి శివనారాయణ కార్తీక్తో చెప్తూ ఉంటాడు. తాత నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఇక కంగారు పడవలసిన విషయం ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే ఏమోరా నాకైతే చాలా భయంగానే ఉంది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే సీఈఓ కావాలి అంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఎందుకు తాత? ఇప్పుడు నేను చెప్పినట్టుగానే యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రోడ్ని చూసి సీఈఓని చేయాలి అనుకున్నాం. ముందు అలాంటి కుర్రోడ్ని చూసి జోష్నకి నిశ్చితార్థం జరిపిద్దాం. అప్పుడు అతను మన కుటుంబంలో మెంబర్ అవుతాడు కాబట్టి అతన్ని సీఈఓ పదవిలో కూర్చోపెడదాం అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నీ ఆలోచన చాలా బాగుందిరా. కానీ ఇప్పటికిప్పుడు ఒక అబ్బాయి దొరకాలి అంటే ఎలా దొరుకుతాడు? తను సీఈఓ పదవిలో ఎలా కూర్చుంటాడు? ఇదంతా ఎంతవరకు జరుగుతుంది అంటో తనకంటూ తన కుటుంబంలో కొన్ని బాధ్యతలు ఉండి ఉండొచ్చు. అలాంటప్పుడు తను మన మాట ఎలా వింటాడు అనుకుంటున్నావు? బాధ్యతలు లేనివాణ్ణి, కేవలం తను తన భవిష్యత్తు కోసం వెతుక్కుంటున్న వాణ్ణి, తనకే భవిష్యత్తు మనమే ఇవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి, మనమే తనకి ఒక దారి చూపించాలి అనుకుంటున్నాం కాబట్టి, తనకి భవిష్యత్తు ఇవ్వగలిగే శక్తి మనకే ఉండాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకోవడం తప్ప మనమేం చేయలేము అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇలా సూరజ్ పరిచయము జరుగుతుంది. సూరజ్కి జోష్నకి పెళ్లి చేయాలని ఆలోచన ఆ కుటుంబంలో మొదలవుతుంది. ఇదెంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ సూరజ్ గురించి డీప్గా ఎంక్వైరీ మొదలు పెడతారు. ఎక్కడ ఎంక్వైరీ చేసినా సూరజ్ గురించి ఎక్కడా కూడా అసలు చెడుగా ప్రచారం రాదు. సూరజ్ చాలా మంచివాడని చెప్పేసి ఇక సూరజ్ ఎవరు ఏంటన్నది అన్నీ తెలుస్తాయి. అలా తెలుసుకుంటారు. కాకపోతే సూరజ్కి పెద్దగా ఆస్తులు పాస్తులు ఏమీ లేవు. తను కేవలం తన విషయంలో మాత్రం స్ట్రాంగ్గా నిలబడాలి అనుకునే వ్యక్తి. అలాగే తన వ్యక్తిత్వాన్ని చంపుకొని తలదించుకొని బ్రతకాలి అనుకునే మనిషి కాదు. ఎదుటి వాళ్ళ ఆస్తికి అంతస్తుకి ఆశపడేవాడు అస్సలు కాదు. తన కాళ్లపై తను నిలబడి బ్రతకాలి అనుకునే ఒక గొప్ప మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అలా తెలుసుకున్న తర్వాత సూరజ్ని కలుసుకుని సూరజ్తో మాట్లాడతారు. సూరజ్ కూడా కార్తీక్ని అభిమానిస్తాడు కాబట్టి
జోష్నని పెళ్లి చేసుకోవడానికి సూరజ్ అంగీకరిస్తాడు. సూరజ్ జోష్న విషయంలో ముందు కాస్త అనుమానించిన మాట నిజమే. ఎందుకంటే జోష్న ఫస్ట్ షాపింగ్ మాల్‌లో కలిసిన రోజే జోష్న ప్రవర్తనలో తనకి చాలా యాటిట్యూడ్ అనేది కనిపిస్తుంది. డబ్బుంది అనే గర్వం తనలో కనిపిస్తుంది. అలాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకుని తన పొగరు దించాలనే ఒక కోరిక కూడా సూరజ్‌లో ఉంటుంది. అందుకే జోష్నతో పెళ్లికి సూరజ్ అంగీకరిస్తాడు. ఇలా జోష్నకి సూరజ్‌కి పెళ్లి చేయాలని కుటుంబం నిర్ణయించుకుంటుంది. బావ చాలా తెలివిగా సూరజ్‌ని నాకంటగట్టి, నువ్వు మాత్రం దీపతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నావు. సూరజ్ మంచివాడే అయి ఉండొచ్చు. కానీ నీ మీద మనసు పారేసుకున్న నేను సూరజ్‌ని ఎలా పెళ్లి చేసుకుంటాను? ఇది జరగదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా, ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? సూరజ్‌కి నీకు త్వరలోనే నిశ్చితార్థం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. ఈసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు అని చెప్పి ఎలా అయితే ఇక సూరజ్‌తో పెళ్ళికి జోష్నని ఒప్పిస్తారు. ఎందుకంటే సుమిత్ర ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చింది. పెళ్ళికి ఒప్పుకోకుండా పిచ్చి వేషాలు వేస్తే ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పేసి. అలా సుమిత్ర వార్నింగు ఇవన్నీ కూడా కలిసి రావడం జోష్న ఈ పెళ్ళికి ఒప్పుకోవడం జరుగుతుంది. అలా ఇక ఆ ఇంటి అల్లుడిగా సూరజ్‌ని నిర్ణయిస్తారు. బోర్డ్ మెంబర్స్ దగ్గర మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. అలా జరిగిన తర్వాత సూరజ్ సీఈఓ అన్న విషయమైతే బోర్డ్ మెంబర్స్ దగ్గరైతే ఇక అందరూ కూడా చెప్పడం, సూరజ్ కూడా ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్ కాబోతున్నాడు. కాబట్టి సూరజ్‌కి సీఈఓ పదవి ఇవ్వడం కోసం అందరూ కూడా బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా ఒప్పుకుంటారు. ఓకే చెప్పడంతో జోష్‌ని సీఈఓ కావాలనుకున్న జోష్నకి పెద్ద షాకే ఎదురవుతుంది. ఇక సూరజ్ సీఈఓ అవుతున్నాడు. కాపోతే తను పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి సూరజ్ కాదు. అక్కడ కార్తీక్‌ని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన తనలో ఉంది. ఇప్పుడు సూరజ్ సీఈఓ అయితే ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో అన్నది తనకి కూడా చాలా సందేహాలు, చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. ఇక సీఈఓ పదవికి ఎలాగైనా సరే సూరజ్‌ని నిర్మించారు కాబట్టి, సీఈఓ పదవిలో సూరజ్‌ని కూర్చోబెట్టారు. ఒక మంచి రోజు చూడమని పంతులనైతే పిలిపిస్తాడు. అలా పిలిపించిన తర్వాత ఇక సరే అని చెప్పి ఒప్పుకోవడం. కానీ చివరి నిమిషంలో సూరజ్ ఏం చేస్తాడంటే, నేనొక మాట అడగాలి అనుకుంటున్నాను. ఏంటి? ఏంటి బాబు? నాకన్నా సీనియరు అలాగే ఇక తనకి అందులో అనుభవం ఉంది. ముందు నుంచి తను అందులో సీఈఓగా కూడా చేసింది కాబట్టి, నాకు కాబోయే భార్య జోష్న సీఈఓగా ఉంటే బావుంటుందని నా మనసుకి అనిపిస్తుంది. అయ్యో! అది కాదు బాబు. నువ్వే ఈ పదవిని తీసుకుంటే అన్నిటిలోనూ ముందుండి చాలా తెలివిగా ముందుకు నడిపిస్తావని నాకు అనిపిస్తుంది. లేదు, ఈ పదవి ఇక ఎలాగైనా సరే నా భార్య జోష్నకి ఇవ్వండి అని చెప్పేసి అనేసరికి, సరే అని చెప్పేసి ఇక సూరజ్ మాటని కాదనలేక జోష్నకి సీఈఓ పదవి ఇవ్వడానికి సిద్ధపడతారు. జోష్నకి సీఈఓ పదవి ఇవ్వడానికి సిద్ధపడడంతో ఇప్పుడు కొత్త మెలిక కావాలని జోష్న పెట్టుంటుంది. సూరజ్ మనసుని జోష్న ఎలా మార్చేసింది? అసలు సూరజ్ ఎలా ఒప్పుకున్నాడు అన్న సందేహాలు, రకరకాల ప్రశ్నలు వీళ్ళలో మొదలవుతూ ఉంటాయి. ఇంకేం జరగబోతుందో అర్థం కాక చివరి నిమిషంలో ఇప్పుడు జోష్న సీఈఓ పదవి తీసుకుందంటే, ఆ తర్వాత జోష్న రెస్టారెంట్ పతనమైపోతుంది. ఇక ఎట్టి పరిస్థితిలోని కూడా జోష్న రెస్టారెంట్ విషయంలో ఇక మనం ఆశలు వదిలేసుకోవాల్సిందని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. బోర్డు మెంబర్స్ ఎందుకో సైలెంట్‌గా ఉంటారు. శివనారాయణ ఈ విషయానికి అంగీకరిస్తాడు. మిగిలిన వాళ్లకు మాత్రం ఏం అర్థం కాదు. ఇక కార్తీక్ కానీ, దీపక్ కానీ, దశరథ్ కానీ ఎవరికీ కూడా ఏం అర్థం కాదు. ఓకే చెప్పడంలో అసలు ఏంటో తెలియని అయోమయం పరిస్థితి. ఇంకిలా జరుగుతూ ఉండగానే సీఈఓ పదవిలో కూర్చోబెట్టి ఒక మంచి రోజు రానే వస్తుంది. జోష్న ఈరోజు నేనే సీఈఓని తాత ఒప్పుకున్నాడు, బోర్డ్ మెంబర్స్ ఒప్పుకున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా, సూరజ్ కారణంగానే ఇదంతా జరిగింది. కాకపోతే సారీ సూరజ్, నిన్ను పెళ్లి చేసుకోవడం మాత్రం కుదరదని మనసులో చెప్పుకుంటూ సీఈఓ పదవిలో కూర్చోడానికి చాలా హ్యాపీగా జోష్న బయలుదేరిపోతుంది. ఇక అందరూ కూడా బయలుదేరతాడు. ఈ కార్తీకు, దశరథ అలాగే దీపని కూడా రమ్మని పిలుస్తాడు శివనారాయణ. తాత దీపెందుకు? ఏ నువ్వొచ్చినప్పుడు దీప రాకూడదా? దీపని కూడా తీసుకురా అని చెప్పేసి శివనారాయణ చెప్తూ ఉంటాడు. సరే తాత అని చెప్పేసి దీపం తీసుకుని కార్తీక్ బయలుదేరతాడు. ఇక జోష్న, దీపని ఎందుకు రమ్మన్నారు తాత? సరేలే,
ఒకవేళ నన్నక్కడ కూర్చోబెట్టేటప్పుడు దీప కూడా ఉండాలని అనుకున్నాడేమో, పర్వాలేదు. నన్ను చూసి అది ఏడుస్తూ ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్‌నైతే అలా సీఈఓ పదవి దగ్గరకొచ్చిన తర్వాత, "సార్, చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. నిజంగా మీరు తీసుకున్న నిర్ణయం మాకు చాలా బాగా నచ్చింది." "ఏంటి?" "ఒకప్పుడు నేను సీఈఓగా చేస్తానంటే బోర్డ్ మెంబర్స్ ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు. కానీ ఈరోజు వాళ్ళే నన్ను సీఈఓగా కూర్చోబెడుతుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారేంటి? అసలేంటిదంతా?" అని చెప్పేసి అక్కడే కొన్ని అనుమానాలు మొదలవుతాయి. జోష్నకి షాక్ అయితే ఎదురవుతుంది. అసలేంటో అర్థం కాని అయోమయం పరిస్థితిలో చూస్తున్న జోష్నకి సరే అని చెప్పేసి బోర్డ్ మెంబర్స్ అందరూ దగ్గరికి చేరతారు. ఈలోగా దీప కూడా అక్కడే నిలబడి ఉంటుంది. కార్తీకు, దశరథ అందరూ చూస్తూ ఉంటారు. ఈలోగా ఇక ముహూర్త సమయం అయితే అయిపోయింది. సీఈఓ పదవిలో కూర్చోబెట్టండి అని చెప్పేసి పంతులు గారైతే చెప్పడం జరుగుతుంది. సరే ఓకే అని చెప్పేసి దశరథ అని చెప్పేసి అనేసరికి, "ఆ! నాన్న, జోష్నని తీసుకురమ్మంటారా?" "కాదు దశరథ, దీపేది?" "ఆ! ఇక్కడే ఉన్నాను పెద్దయ్య గారు. దీపని తీసుకురా." "తాత, నువ్వు కంగారు పడకు జోష్న. ఎందుకు టెన్షన్ పడతావు? అన్నీ నేను చెప్తాను కదా!" అని చెప్పేసి, "ఏంటి నాన్న, దీపని అక్కడ కూర్చోబెట్టు" అని చెప్పి అంటూ ఉంటాడు శివనారాయణ. షాక్ అయిపోతారు అందరూ. కార్తీక్‌కి, దీపకి, దశరథకి అందరికీ షాకే. బోర్డు మెంబర్స్ మాత్రమే హ్యాపీగా ఉంటారు. ఇక అక్కడ సీఈఓ పదవిలో దీప కూర్చుంటుంది. దీప ముందు బోర్డు కూడా దీప సీఈఓ అని చెప్పేసి రాసిపెట్టి మరీ ఉంటుంది. ఆ బోర్డు అక్కడ సీఈఓ పదవిలో దీప కూర్చోవడం. ఏం జరుగుతుంది తాత? ఇక్కడి దాకా తీసుకొచ్చి నాకు సీఈఓ పదవిని ఇస్తానని చెప్పి నన్ను అవమానించి చదువు సంధ్య లేని దీపని సీఈఓ పదవిలో కూర్చోబెడతారా? ఎంత ధైర్యం మీకు? అసలు ఇంత అవమానం! మీ ఇంటి వారసురాల్ని అవమానించి దిక్కు మొక్కు లేని చదువు సంధ్య లేని అనాథని ఎలా కూర్చోబెడతారు? ఎవరు దిక్కు మొక్కు లేని వాళ్ళు? ఎవరు అనాథలు? నేను ఇప్పుడు కుర్చీలో కూర్చోబెట్టిన వ్యక్తి దిక్కు మొక్కు లేని వ్యక్తి కాదు. అనాథ అసలే కాదు. నా ఇంటి వారసురాలు అని చెప్పేసి చెప్పేసరికి దెబ్బకి షాక్ మొత్తం అందరికీ కూడా, దశరథ్‌తో సహా. తాత అని కార్తీక్, నాన్న అంటూ దశరథ, తాత ఏంటి ఆశ్చర్యపోతున్నావా? ఈ విషయం నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? నాకు తెలిసింది. మీరందరూ ఎన్నోసార్లు డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారైనా నా చెవున పడకుండా ఉంటుందా? ఆ ఇంటికి పెద్దని, ఆ ఇంటిని చూసుకునేవాణ్ణి. అలాగే ఇక్కడ నేను చైర్మన్ని. ఇంత పెద్ద పదవిలో ఉన్న నేను నిజమేంటో, అబద్ధమేంటో, తప్పేంటో, ఒప్పేంటో తెలుసుకోలేనని ఎలా అనుకున్నారు మీరందరూ? దీప నా కొడుకు దశరథ, నా కోడలు సుమిత్ర కూతురు. నువ్వు దాసు కూతురివి. నువ్వు నన్ను, నా కోడల్ని, అందరినీ మోసం చేసి ఇక దీపని చంపేసి నువ్వు దీప స్థానంలోకి రావాలనుకుంటున్నావు. నిజమే, నీకు తెలియకుండా నీ పుట్టుక తర్వాత నువ్వు నా ఇంటికి చేరావు నీ నానమ్మ కారణంగా. కానీ తెలిసిన తర్వాత డబ్బు పిచ్చితో నువ్వు నా ఇంటినే నాశనం చేయాలని చూసి చివరకు నా ఇంటి వారసురాల్నే లేకుండా చేయడానికి ప్రయత్నించి నా ఇంట్లో నా ఇంటి వారసురాల్ని పెళ్లి చేసుకున్న నా మనవడు కార్తీక్, నా ఇంటి అల్లుడు, నా కూతురు కొడుకు అయిన కార్తీక్ని, నా ఇంటి వారసురాలైన నా మనవరాల్ని ఇంటి పని మనుషుల్లా చూస్తూ పని మనిషి కూతురువైన నువ్వు సీఈఓ పదవి తీసుకుని ఆస్తిని సొంతం చేసుకుని సంతోషంగా ఉంటాను అంటే ఈ శివనారాయణ ఎలా ఒప్పుకుంటాడు? మీ నాన్నకి పెంచిన ప్రేమ ఉండొచ్చు, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదై ఉండొచ్చు. కానీ నాకలా కాదు. నా రక్తానికే నేను ఇంపార్టెంట్ ఇస్తాను. నిన్ను నిజం తెలిసిన రోజునే బయటకు గెంటేసి నీకు మీ నాన్నకి జైలు శిక్ష వేయించేవాడిని. కానీ దాసు మోహన్ చూసి వదిలేశాను. వాడి కారణంగానే మీరింకా నా కళ్ళ ముందు ఇలా ఉన్నారు. లేకపోతే చంపేసేవాడిని. ఇక్కడ బోర్డ్ మెంబర్స్కి దీప నా వారసురాలని, దీపే ఇక్కడ ఈ చైర్లో కూర్చోబెట్టబోతున్నానని ఆ విషయం ముందుగానే వీళ్లకు తెలుసు కాబట్టే వాళ్ళు ఇక్కడ సంతోషంగా కూర్చున్నారు. నిన్ను
నేను సీఈఓని చేస్తానంటే వాళ్ళెప్పటికీ అంగీకరించరు. ఒకప్పుడు నువ్వు ఉద్ధరించింది సరిపోలేదా? అని చెప్పేసి దిమ్మ తిరిగిపోయే షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ నిజం తెలుసుకుని మరి. అలా ఊహించని షాక్ అయితే జోష్నకి ఎదురవ్వబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది.